ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుపతి నగరంలోని 26వ డివిజన్లోని మైనారిటీలు పెద్ద ఎత్తున టీడీపీ నాయకుడు పులుగూరు మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం బీజేపీ బలపరిచిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసుల సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి మన యొక్క మిత్రపక్షంగా పోటీ చేస్తున్న ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా తిరుపతి ప్రజలందరినీ కూడా కోరుకుంటాం. అదేవిధంగా ఏదైతే కమలం గుర్తుపైన పార్లమెంటుకు వరప్రసాద్ గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ పార్టీలో చేరుతున్న మీ అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ మోదీజీ గారి సహకారంతో ఇటు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల్లో అధోగతి పాలైంది. దీన్ని అభివృద్ధి చేయాలని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని, సోదరులకు కార్మిక సోదరులకు అందరూ కూడా కార్మిక ఇండస్ట్రీస్ తెప్పించి వాళ్ళు కూడా ఉద్యోగాలు కల్పించాలని, రైతులకు పని కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మోదీజీ సహకారంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అదేవిధంగా తిరుపతి పట్టణాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశం. దయచేసి ఈ రాక్షస పాలన ఇప్పుడు జరుగుతున్న ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్టపాలన ఆలోచించండి. రాష్ట్రంలో ఈరోజు 5 సంవత్సరాల పాలనలో రాజధాని ఎక్కడంటే చెప్పుకోవడానికి లేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక ఇండస్ట్రీ రాలేదు, ఫౌండేషన్ వేసింది తప్ప రాష్ట్రానికి ఏమీ ఒరగలేదు. ఆఖరికి ఉన్న రోడ్లలో గుంతలు మయమైపోయింటే ఆ గుంతలు పూడ్చేదానికి కూడా డబ్బు లేని విధంగా రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. వాళ్ళు సమాధానం కూడా చెప్పకుండా వీళ్ళు కసురుకోవడం పడడం జరిగింది. దాని మీద వీళ్ళు కోపగించుకొని ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ముఖ్యంగా బీజేపీ పార్టీతో అలయన్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా వాళ్ళు మర్చిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతూ రేపు ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న ఆర్ఎన్ శ్రీనివాసులని గ్లాసు పూర్తిగా గెలిపించారు కూడా వాళ్ళకు వాళ్ళేగా పార్టీలో చేరతామని ఈరోజు రావడం అనేది నిజంగా కూడా ఆశ్చర్యం.